ద గుడ్ లయన్ అండ్ ద క్లెవర్ మౌస్. ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో చిన్న మూషికం ఎలుక ఉండేది. అది చాలా భయపడే స్వభావం. ఏ చిన్న శబ్దం వచ్చినా వణికిపోతుంది. అదే అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. అందరూ దానికే భయపడేవారు. ఒకరోజు మూషికం ఆహారం కోసం పరుగులు తీస్తూ సింహం గుహ దగ్గరకి వచ్చింది. అకస్మాత్తుగా సింహం గర్జించింది. భయంతో మూషికం స్తంభించిపోయింది. సింహం చెప్పింది, చిన్నదానివి, నీవు నన్ను ఎందుకు భయపడుతున్నావు? మూషికం అల్లాడుతూ, అన్నీ పెద్దవాళ్లు భయపెట్టే వారు అనుకునేను. సింహం చిరునవ్వుతో, పెద్దదానివి కావడం అంటే భయపెట్టడం కాదు, ధైర్యం ఇవ్వడం కూడా పెద్దదానికే తగిన పని. మూషికం ఆశ్చర్యపోయింది. కొన్ని రోజుల తరువాత సింహం అడవిలోని వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుంది. ఎవరూ దగ్గరకు రావడానికి భయపడ్డారు. కాని చిన్న మూషికం మాత్రం పరుగెత్తుకుని వచ్చి తన పదునైన పళ్లతో వలను కొరికింది. కొంచెం కొంచెంగా వల తెగిపోయింది. సింహం బయటపడింది. సింహం చిరునవ్వుతూ చెప్పింది, నన్ను ఎవరూ కాపాడలేరనుకున్నాను, కాని నువ్వు చిత్తశుద్ధితో చేసిన చిన్న ప్రయత్నమే నన్ను రక్షించింది. మూషికం నవ్వింది, నేను చిన్నదానిని కావచ్చు, కాని నా ధైర్యం పెద్దది. మీరు నేర్పింది అదే. డ్యాష్ డ్యాష్ డ్యాష్. కథ నీతి: మన పరిమాణం కాదు, మన హృదయంలో ఉన్న ధైర్యమే మనను గొప్పవారిగా చేస్తుంది. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది.